సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు నమస్కరించుకుంటూ కామ క్రోధ లోభాదుల్ని కూడా బాబా దక్షిణ రూపంలో అడిగేవారని చెప్పి చెప్పుకున్నాం. దానికి బాబా పూర్తిగా సమ్మతించేవాడు. బాబా దక్షిణ రూపంలో కావాల్సినంత ధనము వసూలు చేసినప్పటికీ దాన్ని అంతయు వారు ఆనాడే పంచిపెడుతూ ఉండేవారు. ఆ మరుసటి ఉదయానికి బాబా మామూలు పేద ఫకీరుగా ఉండేవారు. 10 సంవత్సరాల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొన్ను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినవి. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుటకు రకే అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇలా వ్రాశారు: బాబా అందరి దక్షిణ అడిగేవారు కారు, అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి పుచ్చుకునేవారు కారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ